ఏం జరుగుతుందని వాచ్ చేయటం అసెంబ్లీలో జరిగిన ఏదైతే ఈ రోజు చర్చ ఉందో చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడే ఇంతకు ముందే కంప్లీట్ అయిపోయి రిజల్యూషన్ కూడా పాస్ చేశారు. అయితే వారు మన బీజేపీ ప్రతినిధి అన్నట్టు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసి ఇదేదో చేస్తుంది, లేకపోతే ఇంతకాలం ఇది లేకుండా ఎలక్షన్ స్ట్రాటజీ లెక్క వచ్చినట్టుంది, సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేరు అవి కొన్ని ఏదైతే మాటలు చెప్పారో ఇప్పుడు వారే అన్నారు కదా, ఏది మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ఆ బ్యారేజ్ కనుక అంటే ఏది మన క్రాక్స్ వచ్చి ఇలా పొగలు వచ్చి అలా కూలే పరిస్థితిలో లేకపోతే అది కనుక సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే ఇదంతా జరిగేది కాదు. అది అందరికీ తెలిసిన విషయం. దాన్ని ముందైతే ఏదైతే ప్రొజెక్ట్ చేశారో ప్రపంచంలో ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించాను, తర్వాత తెలంగాణను మొత్తం సస్యశ్యామలంగా చేశాను అని అదొక బ్రహ్మాండమైన ఒక అంటే గొప్ప కార్యంగా చూపించి దాన్ని ఆల్మోస్ట్ మన దేశంలో ఉన్న పెద్ద మనుషులనే కాకుండా కొంతమంది నేను విదేశాల నుంచి కూడా చూపించి చేసి చాలా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన కట్టడంగా అప్పుడు కూడా అంటే అందరికీ తెలుసు చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటనంటే ఫైనల్ రిజల్ట్ చూసేసరికి అదంతా మనకి ఏమైపోయిందంటే ఇదంతా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. దానివల్ల ఇప్పుడు మనకు అదే 94 అని కొంతమంది లక్షలకు అంటున్నారు. సరే రౌండ్ ఫిగర్ 1,00,000 కోట్లకు మనం ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మనం ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత చేసి దాని తర్వాత లక్షల ఎకరాల సాగునీరు ఏదైతే సాగు చేస్తాం అనేది ఏదైతే పద్ధతిలో పోయిందో అవి అన్ని ఈరోజు అన్ని అంటే ఇప్పుడు మన విజిలెన్స్ కమిటీ అయింది, తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ సేఫ్టీ డ్యామ్స్ దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ వాటర్ వర్క్స్ వాళ్ళ మినిస్ట్రీస్ అందరూ ఇప్పుడు ఆడిట్ చేస్తున్నారు. దానివల్ల చాలా బయటకు వచ్చేస్తుంది. అయితే డాక్టర్ వినోద్ గారు, అంటే ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే బీజేపీ లెవెల్ చేస్తున్న ఎలిగేషను లేకపోతే అబ్జర్వేషన్ ఏంటంటే మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్స్ చేసుకొని కేవలం పార్లమెంట్ ఎన్నికల ముందర ఇది వాంటెడ్గా పర్పస్ఫుల్గా యూ హ్యావ్ బ్రాట్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి బీజేపీ అభియోగం. నిజమా? అంటే ఇవాళ మాట్లాడేసుకున్నారు, వాదులాడుకున్నారు, ఒకళ్ళు మేడిగడ్డ వెళ్తున్నారు, ఇంకోటి నల్గొండ వెళ్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏమన్నా సొల్యూషన్ దొరికిందా దీనికి? సొల్యూషన్ అంటే ఇప్పుడు ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు 1,00,000 కోట్లు మనం ఖర్చు పెట్టి దానివల్ల మనకు ఫలితం జీరో అనిపించినప్పుడు, అదే కాకుండా ఫలితం జీరో కాదు, ఆ డిజాస్టర్ వల్ల ఎంతవరకు ప్రజలకు నష్టం జరుగుతుంది, అదే ఫ్లడ్డింగ్ అయిపోయి ఏదైనా జరిగినప్పుడు డిజాస్టరే కదా. తర్వాత ఇప్పుడు దాని మెయింటెనెన్స్, దాని పేమెంట్స్, లోన్స్, ఇప్పుడు ఏది ఉద్యోగులకు జీతాలు చెల్లించి తర్వాత సంక్షేమ పథకాలన్నిటికీ ఏదో కేటాయించడం ఎంతో కష్టంగా జరుగుతుంది కదా. అప్పులప్పుడు మనం తెలంగాణ మనం ఏర్పరచుకున్న దేనికి నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు లేవు, నీళ్లు లేవు, ఇక నియామకాలు జీరో, అన్ని జీరో అయినాయి. కాబట్టి న్యాచురల్ నీళ్లు మనకు ఉన్నాయి కాబట్టి వాడుకునే పద్ధతిలో కూడా ఈ గత ప్రభుత్వం ఏం పని చేయలేదు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇదే కనుక మేడిగడ్డ కూలిపోతే ఈ విషయం అంత సీరియస్ గా ఉండేది కాదు. సో అందుకనే అది ఒకటి వచ్చినప్పుడు మరి ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ గుమ్ముక్కైపోయింది ఎలక్షన్ స్ట్రాటజీ అనటం కాకుండా అది ఎలక్షన్ స్ట్రాటజీ అనేది కాదు, ఎమర్జెన్సీ ఇష్యూ అది. అయితే సింపుల్, మనకు ఇప్పుడు నాగార్జున సాగర్ ఇష్యూ వచ్చింది కాబట్టి మనకు ఒక రోజు ముందు, ఎలక్షన్ రోజు ముందు ఆంధ్ర అంటే ఏపీ పోలీస్ బలగం వచ్చి ఆక్యుపై చేసి, అంటే అది ఏమన్నట్టు మనకు ఆంధ్ర తెలంగాణ మళ్ళా ఒక టెన్షన్ క్రియేట్ చేసి ఒక విధమైన ఏమంటారు ఎలక్షన్ దాంట్లో అంటే ఆ ఓటింగ్ ప్యాటర్న్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయనీకి. అందుకే అదే మామూలు జరుగుతాయి, ఒక రోజు ముందు ఓవర్ నైట్ ఏదైతే జరుగుతుంటాయో నెక్స్ట్ డే అయ్యని ఇన్ఫ్లుయెన్స్ అయితే ఓటర్స్ మీద అటువంటి సృష్టించి తర్వాత ఇప్పుడు ఏదైతే అఫ్ కోర్స్ చర్చలన్నీ మేము అందరం విని ఉంటాము, ఎప్పటి నుంచి ఏమేమి జరిగింది, ఏమేమి లెటర్స్ మన ప్రభుత్వం రాసింది గత ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇప్పుడు అందరూ తప్పకుండా ప్రజలు తెలుసుకోవాల్సిందనే ఇప్పుడు ఈ రోజు చర్చ జరిగింది. దానివల్ల
చర్చ జరగడం ఎందుకు అని అంటే మీరనేది ఏమంటున్నారు, అక్కడ వాళ్ళు సభ పెడుతున్నారు, వీళ్ళు ఇక్కడ ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ చేసుకొని పోతున్నారు, వీళ్ళంతా ఒకటే కుమ్ముక్కై ఉన్నారు ఈ రెండు పార్టీలు అనేది ఏదైతే బీజేపీ వాళ్ళు అంటున్నారో, నేచురల్ గా ప్రజలు ఇప్పుడు మనం అనుకున్నది ఒకటి, వాళ్ళిద్దరు కుమ్ముక్కై ఉన్నారు కాబట్టే కేసీఆర్ మీద కూడా ఈగ అలనీకుడు చేశారు. ఇప్పుడు మన ఆపు ఢిల్లీలో ఇంత పెద్ద ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంత పెద్ద జరిగి ఇంతమంది డిప్యూటీ సీఎం ఎంపీలను అందరినీ లోపల పెట్టి ఈడీ ఎంతైతే చేస్తుందో, మరి ఇంత ఆధారం ఉన్నా కూడా మరి కవితగాన్ని ఏమాత్రం ఒక టచ్ కూడా చేయకుండా జరుగుతుంది. ఎవరితో ప్రజలకు తెలుసు కాబట్టి వినోద్ గారు, నేను ఒక చిన్న ఇంటరప్షన్. వినోద్ గారు, సోనియా గాంధీ గారు కూడా ఈడీ ఇంటరాగేషన్లోకి వచ్చిర్రు, రాహుల్ గాంధీ గారు కూడా ఇంటరాగేషన్లోకి వచ్చిర్రు, మరి వారి అరెస్ట్ చేయలేదు. మీరు ఒకటి అనుకుందామా? అలా కాదు, అది స్కామ్ కాదు కదా. ఇప్పుడు ఎందుకు కాదండి? 55,000 కోట్ల స్కామ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వినోద్ గారు, మీరు చాలా మేధావులు, విజ్ఞానవంతులు, మాకు అందరికి అంతా తెలుసు. మీరు తెలిసి కూడా తెలియనట్టు మీరు ప్రజలకు అవాస్తవాలు చెప్పడానికి కోసమే కూర్చున్నామని అనుకుంటే మేము ఏం చేయలేము, మేము హెల్ప్లెస్, దాని గురించి మేము మాట్లాడము. కానీ మేము ఏమంటున్నామని అంటే ఇంకొక విషయము, మేము ఒక్కటే అన్నారు కదా, కామారెడ్డిలో జరిగిన ఎన్నిక దేనికి ప్రతీక? ఎవరిని ఓడగొట్టినాం మేము? కేసీఆర్, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడగొట్టిన గంత భారతీయ జనతా పార్టీ అభ్యర్థిది. కేసీఆర్ గారిని ఒకది కూడగొట్టినాము, రేవంత్ రెడ్డి గారిని ఒకది కూడగొట్టినాము. కనుక మీరు ఇంకా పాత అరిగిపోయిన రికార్డు నేసి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేయకండి. ఎవరి దగ్గర ఉన్నారో, ఎవరి వైపు ఉన్నారో ఇప్పటికీ తెలుస్తా ఉంది. ఏమి ఎంక్వైరీలు చేస్తున్నారండి మీరు? ఎప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు? ఏమైంది? రింగ్ రోడ్డు మీద 7,300 కోట్లకు అప్పచెప్పిండు, అన్యాయంగా అప్పచెప్పిండు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గగ్గోలు పెట్టారు కదా. ఇప్పుడేం చేస్తున్నారు? ఎందుకు దాని మీద ఎంక్వైరీ జరుగుతలేదు? గారు, మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడిద్దాం. ఒకసారి ఆంధ్ర వెళ్దాం. తిరుత్తణి వేణుగోపాల్ గారు, ముందు రోజు పోలీసుల్ని పంపించి సాగర్ దగ్గర హడావిడి కేసీఆర్ ప్రభుత్వానికి మీరు సహకరించారు, తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలైనాయి, మీరిద్దరూ కుమ్మక్కయ్యారని చెప్పేసి సభలో ఇవాళ కాంగ్రెస్ ప్రధానంగా చేసిన అభియోగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభియోగం. నిజంగానే అలాంటి కుమ్మక్కు వ్యవహారాలు మీరు నడిపారా? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. వాసుదేవన్ గారు, తెలంగాణలో రాజకీయ నాయకులు చాలా తెలివిమైన పరులు, అదే విజ్ఞానవంతులు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్ని, ఆంధ్రప్రదేశ్ ని వాడుకోవడం జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా నిధులు, నియామకాలు దోచుకెళ్ళిపోతున్నారు, మనకు రాష్ట్ర విభజన కావాలని చెప్పి ఏదైతే పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి ఎన్నికలు వస్తే విమర్శిస్తూ ఈ రోజు రాష్ట్ర విభజన జరిగినా కూడా మనకి ఇవ్వాల్సి